బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రులు చంద్రశేఖర్ గడ్డం ప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి వారిని రేవంత్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీది ఫెవికాల్ బంధమని రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరైనా విడగొట్టాలన్నా విడిపోని బంధమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీ ఉండాలనేదే ఆ పార్టీ నేతల ఆలోచన అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఒకరికొకరు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఈ విషయం ప్రజలందరికీ అర్థమైందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చీడ పీడ రెండు కూడా సీఎం కేసీఆర్ అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఇంటికి పంపాలని రేవంత్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలందరికీ న్యాయం జరుగుతుందన్నారు. అసైన్డ్ భూములపై దళితులకు పూర్తి హక్కులు కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్ డిక్లరేషన్ లో కూడా ఈ అంశాన్ని చేర్చుతామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ను అమలు చేస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతాం, పేదలకు పంచుతాం, వాళ్ళ మధ్యలో ఉన్న పంచాయతీలను తెంచుతాం, గిరిజనుల మధ్య ఉన్న పంచాయతీ దళితుల మధ్య ఉన్న వర్గీకరణ పంచాయతీలను పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రులు చంద్రశేఖర్ గడ్డం ప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి వారిని రేవంత్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీది ఫెవికాల్ బంధమని రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరైనా విడగొట్టాలన్నా విడిపోని బంధమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీ ఉండాలనేదే ఆ పార్టీ నేతల ఆలోచన అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఒకరికొకరు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఈ విషయం ప్రజలందరికీ అర్థమైందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చీడ పీడ రెండు కూడా సీఎం కేసీఆర్ అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఇంటికి పంపాలని రేవంత్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలందరికీ న్యాయం జరుగుతుందన్నారు. అసైన్డ్ భూములపై దళితులకు పూర్తి హక్కులు కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్ డిక్లరేషన్ లో కూడా ఈ అంశాన్ని చేర్చుతామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ను అమలు చేస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతాం, పేదలకు పంచుతాం, వాళ్ళ మధ్యలో ఉన్న పంచాయతీలను తెంచుతాం, గిరిజనుల మధ్య ఉన్న పంచాయతీ దళితుల మధ్య ఉన్న వర్గీకరణ పంచాయతీలను పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.